నకరికల్ టౌన్లో మనము నల్గొండ పోలీస్ తరఫు నుంచి మన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో సుమారు 300 మంది వరకు పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు. దీంట్లో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక 5 సిఐలు, 20 మంది ఎస్ఐలు, 200 మంది కానిస్టేబుల్స్, టీజీఎస్పీ తరఫు నుంచి కూడా ఒక 50 మంది, మొత్తం కలిపి 300 మంది దాకా మనం అందరం కూడా ఈ టీమ్స్ ఆర్గనైజ్ చేసుకొని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇందులో మనం మొత్తము ఒక 14 పార్టీలు, ఒక 7 కట్ ఆఫ్ పార్టీస్ పెట్టి ఒక 350 ఇల్లు వరకు మనం ఇవాళ సర్వ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనం ఎస్సీ కాలనీ, మొండి కాలనీ, ఇంకా వడ్డేల కాలనీ, మనం ఈ 3 కాలనీలో కూడా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీంట్లో మనము మొత్తం కలిపి 130 సస్పెక్టెడ్ వెహికల్స్, అంటే ఎటువంటి ఆధారాలు కాగితాలు లేని వెహికల్స్ పట్టుకున్నాము. దాంతోపాటు ఒక 10 3-వీలర్స్ పట్టుకున్నాము, ఒక 120 2-వీలర్స్ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది సస్పెక్టెడ్ పర్సన్స్, అంటే పాత హిస్టరీ ఉండి ఏదైనా అఫెన్స్కి, అంటే ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ హిస్టరీ ఉన్న వాళ్ళని కూడా ఒక 8 మెంబర్స్ని మనం ఇక్కడ ఇవాళ పట్టుకోవడం జరిగింది. అందులో ఒక ప్రాపర్టీ అఫెండర్ కూడా అతన్ని ఇల్లు మార్చి ఇక్కడ ఇవాళ సర్చ్ చేయడంలో అతని ఇల్లు ఇక్కడ దొరికింది. అతను మొన్ననే బెయిల్ మీద వచ్చినాడు. మళ్ళీ ఇంకేమైనా అఫెన్స్ కూడా ఆయన చేసినాడు, అవన్నీ కూడా మనం ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొని వెరిఫై చేయడం జరుగుతుంది. కొంతమంది గాంజాకి సంబంధించి కన్స్యూమర్స్ లాంటి వాళ్ళని కూడా మన సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఇప్పుడు ఒక 18 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మనం టెస్ట్ చేసి ఒకవేళ పాజిటివ్గా వస్తే మళ్ళీ వాళ్ళు గాంజా అకౌంట్కి పర్చేస్ చేస్తున్నారు వాళ్ళు అవన్నీ కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. వేరే దేశాలకి వచ్చిన వలసలు కూడా ఒక 3 నేపాల్ పర్సన్స్ని కూడా వాళ్ళు కొత్తగా ఈ ఇంట్లో ఈ ఏరియాకి వచ్చి ఉండడం జరుగుతుంది. వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసినాము. వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా మనం వెరిఫై చేస్తాము. అదేవిధంగా ఒక 15 కౌస్ కూడా మనము స్లాటర్ చేయాల్సిన కౌస్ని కూడా పట్టుకున్నాము. అవన్నీ కూడా ఇమీడియట్గా గోశాలకి మనము షిఫ్ట్ చేసి యాజ్ పర్ లా మనము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది మేజర్గా మా పోలీస్ డిపార్ట్మెంటే జనాల దగ్గరికి వచ్చి, కన్సర్న్ ఏరియాస్కి వచ్చి వాళ్ళ దగ్గర ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ని ఎట్లా మనం క్లియర్ చేయగలుగుతాము, ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి, ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకన్నా ముందే ఆపే ప్రయత్నంలో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా డిఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న అందరు సిఐలు, ఎస్ఐలు, మెన్ అందరు కూడా ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచే ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. సో మై బిగ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. ఇవన్నీ సీజర్స్ అన్నీ అయిన తర్వాత కూడా మనం దీని మీద మళ్ళీ మనం కేసెస్ కట్టి దాని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.